హాయ్ అండి, ఈ రోజు వీడియోలో సైడ్ జాయింట్ టిప్స్ అయితే చెప్తాను. హ్యాండ్స్ ని ఎలా జాయిన్ చేసుకోవాలి, సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి, అది కూడా మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్, కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. మెయిన్ వచ్చేసి సైడ్ జాయిన్ దగ్గరే చిన్న చిన్న చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది, లేకపోతే మనకి బ్లౌజ్ అంతా లూజ్ అయిపోతుంది అనమాట. సో ఆ చేంజెస్ అనేవి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నెక్ కి అయితే సెల్ఫ్ పైపింగ్ వేసేసాను, దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తాను, సైడ్ జాయింట్. ఓకేనా? హ్యాండ్స్ ని జాయిన్ చేసే ముందు ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఈక్వల్ చేసేసుకోండి. ఇక్కడ ఎక్కువ తక్కువ రావడం అనేది కామన్ అండి, క్రాస్ కటింగ్ కదా, కొంచెం క్రాస్ వెళ్తుంది. సో మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకూడదు, కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్ గా పట్టేసుకుని ఇక్కడ ఈక్వల్ గా ఉండాలన్నమాట. లేకపోతే ఒక భుజం జారిపోతుంది, ఒక భుజం అనేది స్టిఫ్ గా నిలబడుతుంది. ఇది నేను తీసుకున్న హ్యాండ్స్ ఆల్రెడీ ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. మనకి ఇలా వస్తుంది అనమాట ఫోల్డింగ్ అనేది. ఓకేనా? ఇదంతా కూడా హెమ్మింగ్ కింద వెళ్ళిపోతుంది. అయితే నాకు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ ఉంది, ఈ మిడిల్ ఒక చిన్న టక్ ఉంది హ్యాండ్ కి మిడిల్లో. ఈ టక్కు షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని నా వైపుకి కొంచెం స్టిచ్ వేసుకుంటున్నాను, నా వైపుకి. ఓకేనా? ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి మన వైపుకి ఫస్ట్ ఇలా మన వైపుకి సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది అయిపోయింది. మళ్ళీ ఇలా తిప్పేసుకోండి, ఇటువైపుకి వస్తుంది ఈ క్లాత్ అనేది. సో మళ్ళీ మిడిల్ నుంచి ఇలా నీట్గా సాగదీయకండి, ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా. ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. సో ఇది ఒక వన్ సైడ్ అయిపోయింది. మళ్ళీ రెండో సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఈ ఫ్రంట్ కి ఫ్రంట్ వచ్చేస్తుంది మనం కరెక్ట్ గా అన్ని సెట్ చేసుకుంటే. మిడిల్ చిన్న టక్ ఇచ్చాం కదా, ఈ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడ సాగదీయకుండా స్లోగా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా. మళ్ళీ ఇటువైపుకి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్. ఎప్పుడు కూడా సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే కరెక్ట్ గా రాదు. ఇక్కడ మన హెమ్మింగ్ కోసం ఎంతైతే పట్టి వదిలేసామో అంత ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్ గా ఇలా పెట్టేసుకుని సగానికి కరెక్ట్ గా చూసుకోవాలి. ఓకేనా? మళ్ళీ హ్యాండ్ హైట్ తక్కువ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ టక్ ఇచ్చుకున్నాను కటింగ్ లో. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.7 దాకా వచ్చిందండి నాకైతేని. 5.7 రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ, లేకపోతే మనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఓకేనా? ఇలాగా పట్టేసుకుని నీట్గా ఈ తీసుకున్న మన ఆది బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ కూడా పట్టేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా సైడ్ కి. ఓకేనా? ఇక్కడ కూడా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా. మీరు కటింగ్ లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్ లో కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి. నాకు కరెక్ట్ గానే వచ్చేసింది, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఇది కరెక్ట్ గానే వచ్చేసింది. అయితే మనం ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేయాలన్నమాట. ఈ మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ పక్క నుంచి వెళ్ళాలి. ఎందుకంటే మనం కుడుతుంది ప్లెయిన్ బ్లౌజ్, మనము ఆది బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కదా, లూజ్ వచ్చేస్తుంది అనమాట. పక్క నుంచే వెళ్ళాలి, మరి ఎక్కువ అల్లాల్సిన అవసరం లేదండి. ఈ కుట్టు మన ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, దాని పక్క నుంచే
కొంచెం లోపల నుంచి అనమాట. అలా వెళ్ళడం వల్ల మనకి లూజ్ అనేది రాదు. నడుము దగ్గర కూడా అంతే, కొంచెం పక్క నుంచి వెళ్ళాలి. చూసారు ఎంత, ఈ గీత పక్క నుంచి అనమాట ఎంత స్ట్రేట్ గా వస్తుందో చూడండి కుట్టు అనేది. అయిపోయింది. మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా, ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి. అంతేనండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్ గా కట్ చేసేద్దాం. చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో కుట్టు అనేది. చూడండి ఎంత తిన్నగా వచ్చేసిందో కదా ఇలాగా. సో రెండోది కూడా సేమ్ ఇలాగే ఈ మెథడ్లోనే వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, స్ట్రేట్ గా కుట్టు వచ్చింది. ఇక్కడ కుట్టుంటే కొంచెం పక్కకు వేసాను అనమాట, అంతే. ఇలా వేయటం వల్ల మీకు సూపర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. లూజ్ రావడాలు అవి ఏమి ఉండవు అనమాట. కటింగ్ లో నార్మల్ గానే కట్ చేసుకోవాలి, కానీ స్టిచ్చింగ్ లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే లూజ్ రావటాలు అవి ఏమి ఉండవు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో రెండో సైడ్ కూడా చూపించమంటారా? ఇప్పుడు మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా మళ్ళీ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చూడండి, మళ్ళీ హైట్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట, హ్యాండ్ హైట్. మీకు కొత్తగా బిగినర్స్ అయితే కుట్టు వేసేసుకోండి, జరగకుండా ఉంటుంది. కానీ ఆ కుట్టు మళ్ళీ విప్పేయాలి. నేను కొత్తలో అలాగే వేసుకునేదాన్ని, కుట్టు విప్పడం మర్చిపోయేదాన్ని, కస్టమర్స్కి ఇచ్చేసేదాన్ని అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి కుట్టు ఏదో ఉంది అని మళ్ళీ విప్పించేవారు. ఇక్కడ హెమ్మింగ్ పట్టి దగ్గర కుట్టు. ఇప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, అక్కడ తీసేసుకుని ఇలాగా మార్కింగ్ అనేది రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఆర్మ్ లూజ్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ అంతే, ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. తర్వాత ఎడ్జ్కి ఇంకో స్టిచ్. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. అయిపోయిందండి. సో మీరు కూడా ఇదే మెథడ్లో వేసుకున్నారంటే మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది, ఫిట్టింగ్ కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ అన్నీ కూడా పెట్టేశాను. ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వచ్చేసింది. ప్లస్ గుర్తు అంటే మరీ పైకి కిందకి రాకుండా మామూలుగా వస్తే సరిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.